ఏ టెంపుల్కి వెళ్ళినా అంటే దేవుణ్ణి మనం మొక్కేటప్పుడు కోరికలు అంటే తప్పకుండా మనం కోరుకుంటాం, ఎందుకంటే అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది మనం దండం పెట్టినప్పుడు. సో మంచి జరగాలి, అది జరగాలి అని. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కోరికలు కోరొద్దు అని అంటున్నారు. ఒకవేళ కోరితే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ ఈ క్షేత్రం ఎందుకు అంటే వచ్చిన వాళ్ళకి మేలు జరగాలి అని, వాళ్ళ శక్తి పెరగాలని ఉద్దేశంతో మనం పెట్టాం. కోరితే ఏమవుతుందంటే మీరు నిర్వీర్యం అవుతారు. ఓకే, అంటే నిర్వీర్యం అంటే ఏంటంటే మీ శక్తి స్థాయి పడిపోతుంది. ఎలాగంటే ఒక కోరిక మీరు దేవుణ్ణి కోరినప్పుడు ఆ పనికి మీరు పెట్టాల్సినంత శ్రమ మీరు పెట్టరు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు 2 కూతుర్లు ఉన్నారు. పెద్ద పాప ఏం చేస్తుందంటే పరీక్షలో మార్కులు వచ్చాయనుకోండి, బాగా మంచి మార్కులు వస్తే నేను చదువుకున్నాను కాబట్టి వచ్చాయంటది. అదే సరిగ్గా రాకపోతే నేను ఇంకా చదువుకొని ఉండాల్సింది, అందుకని నాకు తక్కువ మార్కులు వచ్చాయంటది. అంటే ఈ పాప ఏంటి, తన కష్టాన్ని నమ్ముకునింది. రెండో పాప ఏం చేస్తుంది, పరీక్షల ముందు ఆడుకుంటుంటుంది. ఓకే, ఎందుకు ఆడుకుంటున్నావు అని నేను దండం పెట్టేసుకున్నాను అంటది. అంటే దాని ఉద్దేశం ఏంటి, నేను దేవుని కోరేసుకున్నాను, నేను ఆయన వల్ల నాకు మార్కులు వస్తే నేను చదవాల్సిన అవసరం లేదనుకుంటాను. ఇప్పుడు మీకు తెలుసు పరీక్ష రాసేది మనమా దేవుడు చెప్పండి? మనమే. చదవాల్సింది ఎవరండి? మనమే. ఇప్పుడు ఆ చిన్న పాపకి ఏం చెప్పారు, నువ్వు దేవుడు దండం పెట్టి మార్కులు వస్తాయన్నారు. ఆ పాప దాన్ని నమ్మింది. ఆ పాప ఏం చేస్తుంది, దేవుడు దండం పెట్టుకుంటుంది, కానీ పరీక్షలో మార్కులు రావు. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తుంది? దేవుణ్ణి. ఇప్పుడు ఆయన ఏం చెప్పలేదు, నువ్వు వచ్చిన దండం పెట్టుకో నేను మార్కులు ఇస్తా అని. మనమే వెళ్ళి దండం పెట్టుకొని కోరుకొని మీరు దండం పెట్టిన తర్వాత ఏం చేయాలి, చదువుకోవాలి. కానీ ఆ అమ్మాయి చదివితే మార్కులు వస్తాయి, ఆ చదువు కూడా ఆ అమ్మాయి చదవలేదు. అంటే ఏంటి, మీరు పెట్టాల్సిన ఎఫర్ట్, మీరు పెట్టాల్సిన శ్రద్ధ కూడా మీ పనిలో మీరు పెట్టరు, కానీ మీరు అంతా దేవుడి మీద భారం వదిలేస్తారు. సో గాల్లో దీపం పెట్టి దేవుణ్ణి మొక్కడం. ఇప్పుడు మన వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఫలితాన్ని దేవుడికి వదిలేయమన్నారు, అంతేగాని మన శ్రమని కాదు. అంటే మన శ్రమ మన ఇన్పుట్, మీరు ఇన్పుట్ని కూడా వదిలేసేసి దేవుడి మీదకి నాకు అవుట్పుట్ కావాలంటే ఎలా చెప్పండి? ఇప్పుడు ఒక ఇన్పుట్ అనేది మనం ఇవ్వాలి. అంటే ఏంటంటే ఒక పరీక్ష రాయాలంటే కూర్చొని చదువుకోవడం, ఆ టెక్స్ట్ చదువుకోవడం, అది ఇన్పుట్. అది లేకపోతే మీరు ఒక సివిల్స్ అంటే మీరు కొన్ని నెలలు కష్టపడాలి. మీరు ఇవేమీ లేకుండా నాకు సివిల్స్ ర్యాంక్ రావాలంటే ఎలా వస్తుంది చెప్పండి? సో